అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. శుభ సోమవారం అందరికీ. బ్లౌజులు కట్ చేస్తున్నా. ఇవి మామూలుగా లైనింగ్ ఉన్నాయండి. అన్ని ముక్కలు ఒకేలాగా లేవు, అందుకని ముందు ఒకటి కట్ చేస్తా, లేకపోతే అన్నీ ఒకేసారి వేసేసి కట్ చేసేదాన్ని. అన్ని ముక్కలు ఒకేలాగా లేవన్నమాట. అయిపోయిందా? ఫోటోలు అన్ని తుడిసి అవి పెట్టా. అది పగిలిపోయింది. ఏది? జారిపోయింది చేతి. సాయంత్రం ఒకటివా అదే కరెక్ట్గా సరిపోయింది. ఈ బ్లౌజ్లో తేడా ఏమీ లేదు కాబట్టి ఇది ఎలా ఉంటే అలా కట్ చేయాలి. అయితే ముందు నేను ఇలా ఒక డ్రాయింగ్ గీసేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ మనకి ఏదన్నా ముడతలుగా ఉంటే కాస్త నీళ్లు చల్లామనుకోండి సాఫీగా వచ్చేస్తుంది. ఈ బ్లౌజులే నేను ఎక్కువగా వీళ్ళు చాలా ఇస్తారండి. మధ్య మధ్యలో వీళ్ళవి కుడుతూ ఉంటాను, వేరే వాళ్ళవి కుట్టుకుంటూ మధ్య మధ్యలో వీళ్ళవి కూడా కుడుతూ ఉంటాయి. ఎందుకంటే నెలలో ఎక్కువ బ్లౌజులు వీళ్ళవి వస్తూనే ఉంటాయి. నేను అన్నీ లైనింగ్ కుట్టాను, మళ్ళీ ఇంకా 2 లైనింగు 4 మామూలు ఉన్నాయి. అవన్నీ కుట్టాల్సినవే. అవన్నీ మధ్య మధ్యలో వీళ్ళవి కుడుతూ ఉంటా, అవి కుట్టుకుంటూ. ఎందుకంటే వీళ్ళకి తేప 2, 3 ఇస్తున్నా అంత ఇబ్బంది ఉండదు, ఎక్కువగా ఇస్తూనే ఉంటారు. ముందు గుర్తు పెట్టుకుంటున్నాను జస్ట్. ముందు గుర్తు పెట్టుకున్నానండి. ఇప్పుడు నడుము పొడుగు చూస్తా. మీకు నా కటింగ్ అర్థమైపోయే ఉంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట కటింగ్ కూడా. ఇప్పుడు ఈ వెనక పార్ట్ ఉంది కదా, మనం డాట్స్ కోసం కొంచెం వదలాలి కాబట్టి ఈ ఎదర పార్ట్లు 2 వదిలేసేసి నేను ఇలా పట్టుకొని చూశాను అనమాట. కొంచెం డాట్స్ కోసం ఉంచేసి మిగతాది ఈ గీత అవతల ఖర్చు కట్ చేస్తాను. నడుము పొడుగైతే సరిపోయింది, చూసాను కదా. మెడ, నెక్ మళ్ళీ మనం ఒకసారి డ్రాయింగ్ గీసుకున్న తర్వాత మనకి ఏదైనా డౌట్ ఉంటే ఇలా చూసుకోవచ్చు. 1 ఇంచు పొడుగు పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే ఈ షింకినా చేసినా ఏదైనా సరే మనం ఆది జాకెట్ మీద తగ్గించి కుట్టామనే మాట రాకుండా ఉంటుంది. వాళ్ళ బాడీలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండవు కదా. దానివల్ల ఏంటంటే మనం కొంచెం అనేది వాళ్ళు పెట్టమని చెప్పకపోయినా కొంచెం అనేది మన జాగ్రత్త కోసం మనం కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి. మరీ ఎక్కువ కూడా కాదు. నేను నెక్ తర్వాత కట్ చేస్తాను. నాలుగైదు బ్లౌజులు ఒకళ్ళే ఉన్నాయి అనుకోండి, కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ కుట్టేవాళ్ళు కానీ ముందు ఒక బ్లౌజ్ మనం కరెక్ట్గా అది కట్ చేసుకుంటే ఆ ముక్కలు వాటి మీద వేసి కట్ చేసుకోవచ్చు. ఇది వెనక పార్ట్ అయిపోయింది. నేను చేతులు తీస్తున్నా. నేను ఎప్పుడు కూడా వెనక పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీస్తానండి. ఫ్రంట్లో కొంచెం ముక్క నాకు ఏదైనా తగ్గినా ఇబ్బంది అనేది లేకుండా, ఫ్రంట్లో ముక్క పడ్డ ఇబ్బంది ఏముంది, క్రాస్ కొంచెం బాగుంటుంది. ఇంకా ముక్క పడితే పడకుండా ఉంటే మనకు కొంచెం కుట్టేటప్పుడు చాకిరి ఉండదు. ఒకవేళ పడింది అనుకోండి, మనకి కొంచెం ఫ్రంట్లో కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ముక్క సాగేలాగా ఉంటుంది ముక్క పడితే. అందుకని ఫ్రంట్ లాస్ట్లో తీసుకుంటే హ్యాండ్స్
బ్యాక్ సైడ్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది లాస్ట్లో మనం తీసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదండి. సరిపోతే సరిపోతుంది, సరిపోకపోతే ఎదర ఫ్రంటే కదా ముక్క పడుతుంది, ముక్కలు పడ్డాయి అని తెలియదు కదా. మనం హ్యాండ్స్ వాళ్ళకి ముక్కలు పడకుండా చూసుకోవాలి, వెనక పార్ట్ ముక్కలు పడకుండా చూసుకోవాలి. మెయిన్ మనకు కావాల్సింది ఆ 2 పార్ట్లు ముక్కలు లేకుండా చూసుకోవాలి. ఇది చేతులు కొంచెం పొడిగి చేతులు అయితే తీసేస్తానండి. అయితే ఈ ముక్క ఎక్కువే ఉంది, మిగతా ముక్కలన్నీ కొంచెం అలా లేవు. దాన్ని బట్టి ఏం చేస్తానంటే ముందు ఈ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తున్నా. లైనింగ్ పీసు కాటన్ జాకెట్కి వేసి కుట్టాలి. ఇప్పుడు ఫ్రంట్లో అయితే నేను ఒక డ్రాయింగ్ గీసేసుకుంటాను. ముందు నాకు ఒక అవగాహన రావటం కోసం ఒక డ్రాయింగ్ గీసేసుకుంటా. ఇలా క్రాస్లో పెట్టాలి కదా, ముక్క అనేది ఫ్రంట్ క్రాస్లో పెట్టాలి. ఇలా పెట్టినా నిలువు వస్తుంది, ఇలా పెట్టినా కొంచెం సాలకపోతే ఇలా పెట్టాలి క్రాసు, సరిపోతే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. మనం నిలువు పెట్టకూడదు కాబట్టి క్రాస్లో నేను ఈ సైడ్ నుంచి ఇలా కట్ చేస్తున్నా. నెక్ ఇంత ఉంటుందనేది కుడుతూ ఉంటాం కాబట్టి ఐడియా వచ్చేస్తుంది. కస్టమర్స్ అండి టైలర్స్ని ఎక్కువ మార్చరు, ఎందుకంటే మారిస్తే మళ్ళీ 2-3 బ్లౌజుల దాకా అక్కడ సెట్ అయ్యేదాకా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఎక్కువ టైలర్స్ అయితే ఎక్కువ కస్టమర్స్ అయితే టైలర్స్ని మార్చరనమాట. నేను ఇలా ఒక డ్రాయింగ్ అయితే గీసేసుకున్నానండి. ప్రతి జాకెట్కి మనం ఒక డ్రాయింగ్ అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ డ్రాయింగ్ గీసేసా. ఇప్పుడు నేను ఆదులు ఇప్పుడు చూస్తాను, ఇదే డ్రాయింగ్ ప్రకారం అయితే కట్ చేయను. ఆది ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పొడుగు ముందు చూద్దాం. జస్ట్ కొంచెం కిందకి పెట్టాలి, ఇంకా నేను గీసిన దానికన్నా 1 ఇంచు కిందకి పెట్టాలి. ఎందుకంటే ఫ్రంట్ పొడుగు ఎక్కువ ఉంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ క్లాత్ పొడుగు ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక ఇదంటే చూసారా, మనం డాట్స్కి ఇక్కడికైతే సరిపోయింది. ఈ అంగుళం డాట్స్ ఒక్కొక్క పార్ట్కి వేయాలి కాబట్టి 2 ఇంచులు పెట్టుకొని ఒక్కొక్క పార్ట్కి ఇంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇలా చెస్ట్ కూడా చూసేసుకోవచ్చు. మనకు ఒక డ్రాయింగ్ ఉంది కాబట్టి ఇక్కడికైతే సరిపోయింది కదా. చూసారా, గీసింది కరెక్ట్గా ఉంది. మనం ఇది ఖర్చు అనమాట, ఈ గీత కరెక్ట్, ఇది ఖర్చు అనమాట. మనకి యువతల మనకి ఎంత కావాలన్నా దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు ఖర్చు అనేది. బ్లౌజ్ కటింగ్ మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇలా మనం చంకలో కుట్టేస్తాం కాబట్టి కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది. నెక్ చూద్దాం ఒక్కసారి. నెక్ కూడా చూస్తే మీకు చెప్తుంటే నాకు కూడా కొన్ని ఐడియాలు అనేది వస్తూ ఉంటాయి. మీరు ఇది ఇలా ఎందుకు కట్ చేస్తారు అని కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, దాన్ని బట్టి నాకు కొంచెం ఐడియాలు వస్తూ ఉంటాయి. రోజుకి నేను కూడా ఇంకా ఎంత గొప్ప టైలర్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నానండి, కొత్తగా నేర్చుకోవటమే టైలరింగ్ వర్క్ అనేది. ఎందుకంటే ఫ్యాషన్ మారిపోతూ ఉంటుంది. మన కస్టమర్స్లో కూడా వాళ్ళు ఈ రోజు ఉన్న బాడీ ఇంకో రోజు అనేది లావ్ అవటము తగ్గటము ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి మనం ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళమే. మనం మేము ఎన్ని సంవత్సరాల నుంచో కుడుతున్నామన్న ఆలోచన మనకి మైండ్లో పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నామా మనం ఏంటంటే ఆ బ్లౌజులు అనేది సరిగ్గా వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేము. ఇవి మన మైండ్ ఒక చోట స్టిచ్చింగ్ చేసే విధానం చేసేటప్పుడు మైండ్ ఒక చోట పెట్టుకున్నా కానీ బ్లౌజులు అనేది కుదరు. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం మనం ఈ మనిషి ఎవరు, మనకు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఈ బ్లౌజులు కట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి కుట్టేటప్పుడు కూడా వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నారు అన్న ఊహతో వాళ్ళకు బ్లౌజు వాళ్ళ బాడీకి మనం సెట్ చేస్తే అసలు ఎప్పుడు కూడా బ్లౌజు చెడిపోవటం అంటూ జరగదండి. ఇదొకటి ప్రతి టైలరు గమనించాలి. ఎప్పటికప్పుడు మనం కొత్తగా ఫ్యాషన్ మారిపోతుంటే నేర్చుకునే వాళ్ళమేనండి. మనకేమొస్తుంది ఫ్యాషన్, ఇప్పుడు ఎన్నో మోడల్స్ వస్తున్నాయి, ఎన్నో ఫ్యాషన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడో నేర్చుకున్నాం.
మరి ఇప్పుడు చూసిందల్లా మనం కుట్టాలి కదా, అంటే మనం ఎప్పటికప్పుడు నేర్చుకునే వాళ్ళం మాత్రమే. కొంచెం ఇక్కడ ఎందుకు ఇలా క్రాస్ గీసానంటే, ఇక్కడి నుంచి మనం ఎలాగో ఇట్లా డౌన్ తీస్తాం కాబట్టి కొంచెం క్రాస్ అనేది గీసాను. ఇక కటింగ్ చేసేద్దామండి. మీకు ఈ పొడుగు కూడా పట్టి చూపిస్తాను. కుట్టేసరికి సరిపోతుంది. కొంచెం క్రాస్కి ఎలాగో నేను కట్ చేస్తాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూస్తే. ఇప్పుడు నేను ఇలా రౌండ్ గీసేసాను కదా, ముందు మామూలుగా ఇలా ఇలా గీసి పలగ్గా గీసి మధ్యలో ఇలా డౌన్ తీస్తారు, ఆ తర్వాత క్రాస్ తీస్తారు. నేను కొంచెం ఎక్స్పీరియన్స్ మీద ఏం చేస్తున్నానంటే, ముందుగానే చెయ్యి ఇలా రౌండ్ కొంచెం గుంటలాగా తీసేస్తున్నా కొద్దిగా. ఇక్కడ మామూలుగానే తీస్తున్నాను, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చెయ్యి లోనకి ఇలా పానిచ్చి మళ్ళీ ప్రత్యేకంగా క్రాస్ ఎందుకు తీయాలి ఫ్రంట్లో అని చెప్పేసి అలా అనేది నేను అలవాటు చేసుకున్నాను అనమాట. ఇక నాకు మర్చిపోవటం, అయ్యో తీయలేదే, ఏదో మళ్ళీ ఇది కట్ చేస్తూ కూడా మనకి ఏదో ఒక ఎవరన్నా కస్టమర్స్ ఫోన్ చేసి అయ్యిందా లేదా, ఈ లోపల ఇవి మర్చిపోతాం. అందుకని ఒక బండ గుర్తుగా ఇది కట్ చేసేటప్పుడే మనం గుంటలాగా కట్ చేసేయాలి, కొంచెం లైట్గా. ఇక్కడ మామూలుగా ఉండాలి, ఇక్కడ మామూలుగా ఉండాలి, ఈ ప్లేస్లో కొంచెం తీయాలన్నమాట. అదే అలాగే చేతికండి ముందే తీయకూడదు. ఇది నా ఉద్దేశం మాత్రమే. అందరూ చాలామంది ముందే తీసేస్తారు క్రాస్ కూడా. అదేమవుతుందంటే, మనం కింద అంచులు కుట్టుకొని మనం అంతా నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ మడత పెట్టుకొని పైన భుజం మీద ఒక కాటు పెట్టుకునేలోపు ఎగుడు దిగుడు ఆ క్రాస్ అనేది తెలియదు. అందుకని ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం చేతికి బ్లౌజ్కి చెయ్యి అంటించేటప్పుడు మనం క్రాస్ కొంచెం తీసుకొని అన్నీ సమానం చేసుకొని కొంచెం తీసుకొని వేసేసుకుంటే అదొక బండ గుర్తులాగా మనకి దానికి పర్టికులర్గా మనము ముందే చేసేసి ఇది లేకుండా మనకు అలా అయితే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం మాత్రమే. నేనైతే అలా చేస్తానండి. సో ఈ ముక్కలన్నీ మనకి ఈ క్రాస్ బెల్ట్ కూడా నేను కుట్టేటప్పుడు ఇక ఒక్కొక్క దాని అమ్మట మనం కుట్టుకుంటూ వెళుతూ ఉంటాం కదా. క్రాస్ బెల్ట్ కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, ఇలా ఉక్సులు పట్టికల్లో ఇలా పెట్టేసేసుకొని తీసేసి మామూలు పై ముక్కకు అంటించేసి వేసేస్తానమాట. అక్కడ నాకు కటింగ్లో ఇక మనం అంటించేటప్పుడు అన్ని చిన్న చిన్న పీసులు కొంచెం ఈ బ్లౌజ్ అనేది మనం ఎక్కువ కట్ చేస్తాం కదా, పై పీస్ అనేది ఎక్కువ కట్ చేస్తాం కదా, అది ఎలాగో కట్ చేసుకోవాలి. ఆ కటింగ్లోనే ఈ క్రాస్ బెల్ట్ కూడా అక్కడ తీసేసుకుంటే మనకు పని ఈజీగా ఉంటుంది. అన్నీ ఇక్కడే టైం వేస్ట్ కాకుండా, అన్నీ అక్కడే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ముందు పర్టికులర్గా మనకి ఈ 3 అనేది మనకు మెయిన్ అవసరం కాబట్టి దీన్ని అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇక దీని సంగతి కుట్టేటప్పుడు చూద్దాం. క్రాస్ బెల్ట్ ఇక ఈ బ్లౌజ్తో ఇప్పుడైతే నాకు అవసరం లేదు, కుట్టేటప్పుడు కావాలి. ఈ ముక్క చాలా చిన్నదండి. ఇది లైనింగు, దీనికి లైనింగు. ఇప్పుడు కట్ చేసింది వచ్చి దీనికి లైనింగు. ఇది చాలా చిన్నది. ఇక ఇవన్నీ మామూలు ముక్కలండి. 1 2 3 4 ఇవన్నీ మామూలు ముక్కలు. బహుశా ఇవి ఎక్కువే ఉండొచ్చు. కాకపోతే లైనింగు వీటి మీద ఎందుకు వేసి కట్ చేయాలి, ఈ కాస్ట్లీ ముక్కలు కదా అని పక్కన పెట్టాను. ఒకేసారి కట్ చేస్తే వాటి కలర్ ఏమన్నా వాటికి అంటితే ఇబ్బంది అనుకొని ఇప్పుడు ఇది చాలా చిన్న మొక్క. మీకు ఇవి మీరు చూడలేదు కదా, మరి చిన్న మొక్కలు అంటే బహుశా వీళ్ళు మామూలు మీటర్ తెచ్చుకునే ఉంటారు పానుల్లో. చూసారా ఎంత తేడా ఉందో, చూసారా మొక్క. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఆ లైనింగ్ వేసి ఇది అడ్జస్ట్మెంట్ చేసేద్దాం. కటింగ్లో ఇలా వస్తూ ఉంటాయండి, మనం గమనించుకోవాలి. అన్ని ముక్కలు సమానంగా ఉండవు. వాళ్ళు ఏదో కలర్ కలిసిందని చెప్పేసి ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఫ్రంట్లో ఇది ముక్క తగ్గుతుంది. చేతులను బ్యాక్ సైడ్ మనం తీసేసామనుకో ఫ్రంట్లో ఖచ్చితంగా ముక్క తగ్గుతుంది. ఎందుకంటే చాలా ముక్క తగ్గింది కదా మీటర్కి. ఎంత తగ్గిందో ఒకసారి చూద్దాం. మనం క్లాత్ పెట్టి కొలిసే కన్నా ఇప్పుడు ఇది ఎంత తగ్గిందో ఒకసారి చూద్దాం. ఇదైతే 75 ఉందండి. ఈ ముక్క అయితే 75 ఉంది. 75లో కూడా మనం కుట్టాలి, తప్పదు.
ఎందుకంటే ఎందుకు కుట్టాలండి అని మీరు అంటారేమో. ఈ ముక్కలు కొంచెం ఇది పై ముక్క కదా, చీరలోది కదా, కొంచెం ఎక్కువ ఉంటాయి. లోనకు మనం వేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా చేతులు ఫ్రంట్ బ్యాక్ వస్తే దీంట్లో చాలు. మెడ గుర్తు పెట్టేసుకున్నాము. ఈ రెండు లైనింగ్లు ఇవి ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు చేతులు కూడా పొడుగు తగ్గకూడదు. ఈ ముక్క తక్కువ ఉంది కదా అని హ్యాండ్స్ పొడుగు తగ్గించరా అంటారు. తగ్గించాల్సిన పని అయితే ఏమీ లేదు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ముందు చేతులు తీసేద్దాం. చేతులు ముక్క తక్కువ ఉందండి, హ్యాండ్స్ తగ్గుతాయనే మనకు ఆలోచన లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఫ్రంట్లో అడ్జస్ట్ చేసుకుందాం ముక్క తగ్గితే. అదే ఇందాక నేను చెప్పాను, మనం ముందు బ్యాక్ సైడ్ చేతులు తీసేస్తే ఫ్రంట్లో కొంచెం ముక్క పడ్డ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే బాగుంటుంది. కటింగ్ కూడా చేతులు కూడా నేను ముక్క తగ్గకుండా తీసేస్తున్నా. ఓకే, ఇదైతే అయిపోయింది. బ్యాక్ సైడ్ చేతులు అయితే మనం దీనికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ముక్కలోనే మనం ఫ్రంట్ తీయాలి. ఫ్రంట్ తీయాలంటే ఇలా తీస్తే మనకు పొడుగు తగ్గుతుంది. సైడ్ ఎక్కడన్నా ముక్క పడుతుందేమో చూద్దాం ఒకసారి. ఇలా వేసామనుకోండి, కింద ముక్క తగ్గుతుంది కదా. ఇది ఇలా పక్కన పెట్టేసి దీన్ని ఇలా వేసుకుందాము. మనకి ఎటు ఈజీగా ఉంటే అటు వేసుకొని క్రాస్ వేసుకోవాల్సిందే. ఇలా వేసుకుందాం. ఫ్రంట్ ముక్క తగ్గదు, మెడ తగ్గదు, మనకి ఈ సైడ్ తగ్గదు. తగ్గితే మనకి ఇటు సైడ్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. ఇటు సైడ్